బాబు కిషోర్. హలో మ్యాన్. చాలు చాలు. నేను ఉండాలి కదా. నువ్వు కూడా ఎక్కువసేపు పెడితే అనంత లోకల్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మేమైతే ఇవాళ ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము అండ్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. మేము వెళ్ళేది ఎక్కడికో కాదండి, మా స్కూల్కి. నేను చదివింది ఏ స్కూల్ అనే కదా మీ డౌట్. నేను నా 6th నుంచి 10th క్లాస్ వరకు నవోదయ విద్యాలయ నల్గొండ డిస్టిక్లో చదువుకున్నాను. నాకైతే పర్సనల్గా ఆ స్కూల్తో కానీ నా ఫ్రెండ్స్తో కానీ చాలా స్పెషల్ మూమెంట్స్ ఇంకా మెమరీస్ ఉన్నాయి. మీరు కూడా నవోదయ స్కూల్లో చదివిన వాళ్ళైతే మీరు ఈ వీడియోకి ఖచ్చితంగా రిలేట్ అవుతారు. నవోదయ స్కూల్లో ఏంటంటే ఇయర్లీ వన్స్ అల్యూమినీ మీట్ జరుగుతుంది అనమాట. ఇట్స్ గెట్ టుగెదర్. ఈ గెట్ టుగెదర్ స్పెసిఫిక్ బ్యాచ్ కానీ కాకుండా స్కూల్లో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కలిపి ఒకేసారి ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుంచి ఈ స్కూల్ అయితే 130 to 140 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మేమైతే మార్నింగ్ 8 o'clock అలా బయలుదేరిపోయాం అనమాట. మనం స్కూల్ రీచ్ అయ్యేలోపు మీకైతే కొన్ని విషయాలు నేను చెప్తాను. 12 years. ఇక్కడ 4 years. నాకు 4 years. సో ఇది జీవితంలో మరపురాని ఘట్టం. మొట్టమొదటి న్యూ చాప్టర్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎంతమంది కలిసి లేదో కూడా తెలియదు. ఎవరెక్కడ మేము జర్నీ చేసేటప్పుడు జస్ట్ అట్లా వీడియో అయితే తీసాను. సో ఇక్కడ ఒక్కొక్కరు చెప్తున్నారు కదా 4 years 10 years అని చెప్పేసి. అదేంటంటే స్కూల్ విజిట్ చేయక అన్ని ఇయర్స్ అవుతుంది అన్నమాట. యాక్చువల్లీ అల్యూమినీ మీట్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది, కానీ ఆఫ్టర్ కోవిడ్ ఒక 2 to 3 years అయితే ఇది గెట్ టుగెదర్ అయితే కండక్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ అల్యూమినీ మీట్ ఉండింది, కాకపోతే మాకైతే కుదరలేదు వెళ్ళడానికి. సో ఈ ఇయర్ ఎలా అయినా వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాం. మార్నింగ్ 8 o'clockకి బయలుదేరి మిడిల్లో ఒక ప్లేస్లో ఆపి మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి ఆపడం వల్ల అయితే మాకు లేట్ అయిపోయింది. సో స్కూల్కి రీచ్ అయ్యేవరకు 11:30 అయింది. హే, మా స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. మీకు కనిపిస్తుంది కదా బోర్డ్, ఒకసారి చూసేయండి. ఈ ఏరియాని చిలకుర్తి క్యాంప్ అంటారు అనమాట. ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ నుంచి స్కూల్ ఎంట్రన్స్ ఒక 1 kilometer అలా ఉంటుంది. ఫైనల్ గా స్కూల్ కి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు ఇక్కడ బోర్డ్ క్లియర్ గా కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఈ స్కూల్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. స్కూల్ కి వెళ్ళగానే మేమైతే ఫస్ట్ ఎంపీ హాల్ కి అయితే వెళ్ళాము. ఎంపీ హాల్ అంటే ఏంటంటే మల్టీపర్పస్ హాల్ అన్నమాట. సో ఇక్కడ ప్రేయర్స్ కానీ స్టడీ అవర్స్ కానీ అవన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. ఎంపీ హాల్లో చాలా యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేశారు. పిల్లలవి కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పీచెస్ కానీ అన్నీ అవుతూ ఉన్నాయి. మేమైతే ఒక 1/2 hour అక్కడ కూర్చొని ఇంకా తర్వాత క్లాస్ రూమ్స్ అవన్నీ చూడడానికి వెళ్ళిపోయాము. ఈ చిన్ని ఫౌంటైన్ వచ్చేసి ఎంపీ హాల్ ఎంట్రన్స్ ముందు ఉంటుంది. ఎంపీ హాల్ నుంచి బయటకు వచ్చేసి మేమైతే అకాడమిక్ బ్లాక్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటి అంటే క్లాస్ రూమ్స్, మెడికల్ రూమ్, ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ రూమ్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ స్టోర్ రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటి అంటే నోట్బుక్స్ కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ అన్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ రూమ్ అన్నమాట. ఇక్కడ కనిపించే బ్లూ కలర్ డిస్ప్లేలో ఏంటంటే 10th and 12th క్లాస్ ఇయర్ వైజ్ టాపర్స్ లిస్ట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ప్రిన్సిపల్ సార్ రూమ్ అనమాట. మేము స్కూల్లో చదివేటప్పుడు అయితే ఈ రూమ్కి వెళ్ళాలంటే చాలా భయం వేసేది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ సెక్షన్, అదే అండి లైబ్రరీ సెక్షన్ అన్నమాట. నాకు చిన్నప్పుడు ఈ లైబ్రరీ పీరియడ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఈ లైబ్రరీ సెక్షన్ ఒక కార్నర్కు ఉండేది అనమాట. సో అది కాకుండా ఈ ఫ్లోర్ మిగిలినవన్నీ క్లాస్ రూమ్స్ అన్నమాట. ఇదే అండి నా క్లాస్ రూమ్. నేను 10th క్లాస్లో బి సెక్షన్ అనమాట. సో నా 10th క్లాస్ చదివింది అయితే ఇదే క్లాస్ రూమ్లో. ఇప్పుడు క్లాస్ రూమ్లో అయితే 4 rows బెంచెస్ వేశారు. నేను చదివే అప్పుడైతే ఓన్లీ 3 rows ఉంటుండే. గర్ల్స్కి ఏమో 1 row అండ్ బాయ్స్కి వచ్చేసి 2 rows ఉండేవి. క్లాస్ రూమ్లో చూసినప్పుడు మాకు స్కూల్ బ్యాగ్స్ కూడా కనిపించాయి. మేబీ ఈ స్కూల్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటా. ఇక్కడ పిక్చర్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. కౌన్సిలింగ్ రూమ్ అయితే మాట వినని వాళ్ళకి చదవని వాళ్ళకి కింద చీపురు కట్టలతో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇదంతా మా ఫన్నీ కాన్వర్సేషన్ అండి. మేము చదివేటప్పుడు ఆ కౌన్సిలింగ్ రూమ్ అయితే లేదు, సో దాని గురించి ఐడియా లేదు. ఇక్కడ కనిపించేదైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ అన్నమాట.
అదేంటో కానీ చిన్నప్పుడు నాకు ఫిజిక్స్ ల్యాబ్ అంటే అస్సలు నచ్చకపోతుండే. కెమిస్ట్రీ ల్యాబ్ అంటే మాత్రం చాలా ఇష్టం ఉంటుండే. ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం క్లాస్ రూమ్సే ఉంటాయి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేయలేదు. ఇప్పుడు మనం చూసే వ్యూ అంతా కూడా ఎంపీ హాల్ కి బ్యాక్ సైడ్ అన్నమాట. అకాడమిక్ బ్లాక్ అండ్ ఎంపీ హాల్ పక్క పక్కనే ఉంటాయి. ప్లే గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది. వన్స్ ఈ స్కూల్ కి ఎంటర్ అయ్యామంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ గ్రౌండ్ అంతా చూస్తున్నారు కదా, మొక్కలు చెట్లతో ఎంత గ్రీనరీగా ఉందో. ఇంకా ఈ ప్లే గ్రౌండ్ లో అయితే అవుట్డోర్ గేమ్స్ కి వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నికాయిట్ అండ్ ఫుట్బాల్ కోర్ట్స్ ఇలా చాలానే ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్టడీస్ తో పాటు హ్యాపీగా స్పోర్ట్స్ కూడా ఆడుకోవచ్చు. మేము చదువుకునేటప్పుడు ఇన్ని చెట్లు అయితే లేవు అసలు. ఇప్పుడైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ స్కూల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ స్కూల్ ఏరియా ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేయండి. ఈ క్యాంపస్ ఏరియా మొత్తం 35 acres ఉంటుంది. ఇప్పుడు మీకు డార్మెటరీస్ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం చూసేదైతే బాయ్స్ డార్మెటరీస్ అన్నమాట. ఇవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన డార్మెటరీస్ అన్నమాట. ఇవి కాకుండా పాత డార్మెటరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపించే టెలిఫోన్స్ వచ్చేసి ఇక్కడ హాస్టల్లో స్టే చేస్తారు కదా పిల్లలు, సో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి ఇంటికి ఫోన్ చేసుకోవడానికి అన్నమాట. ఈ ఫోన్స్ యూస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక రీఛార్జ్ కార్డు ఉంటుందంట. సో ఆ కార్డులో రీఛార్జ్ చేసుకొని ఈ ఫోన్ అయితే యూస్ చేసుకుంటారు. ఇప్పుడైతే మీకు నేను స్కూల్లో ఉన్నప్పుడు స్టే చేసిన హాస్టల్ అయితే చూపిస్తాను. ఇక్కడ డిస్ప్లే బోర్డ్ మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నా, చూసేయండి. ఇప్పుడు ఈ డార్మెటరీస్లో ఓన్లీ జూనియర్ గర్ల్సే ఉంటున్నారంట. నేను చదువుకునేప్పుడైతే జూనియర్స్ అండ్ సీనియర్స్ అందరూ ఇదే డార్మెటరీస్లో ఉండేవాళ్ళం. జూనియర్స్ అండ్ సీనియర్స్ అంటే 6th class నుంచి 12th class వరకు అన్నమాట. ఇవన్నీ అయితే ఓల్డ్ డార్మెటరీస్. ఇంకా కొత్తగా డార్మెటరీస్ కన్స్ట్రక్ట్ చేశారు. సో అందులో నాకు తెలిసి 10th, 11th, 12th వాళ్ళు ఉంటారనుకుంటా. అప్పట్లో ఈ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉండేవి, చెట్లు అయితే ఏం లేకపోతుండే. మేము స్టే చేసే హాస్టల్ రూమ్స్కి కూడా సెపరేట్గా 4 names ఉండేవి. ఆరవల్లి, నీలగిరి, శివాలిక్, ఉదయగిరి అని చెప్పి. జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ హౌస్ అవైలబుల్లో ఉంటే ఆ హౌస్ అలా అలాట్ చేసేవాళ్ళు అనమాట. నాదైతే అప్పుడు ఆరవల్లి హౌస్ ఉండేది. నేను 9th class అండ్ 10th class స్టే చేసిన హాస్టల్ రూమ్ వచ్చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 2 rooms ఉంటాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ 2 rooms ఉంటాయి. ఈ మస్కిటోస్ రాకుండా మెష్ డోర్స్ మేమున్నప్పుడైతే లేవు. సో ఇదైతే నాకు బాగా అనిపించింది. ఈ 2 rooms కలిపి ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. ఈ కోతులు రూమ్స్లోకి ఎంటర్ అవుతున్నాయని చెప్పేసి రూమ్స్కి అయితే లాక్ చేసి పెట్టారు. ఇందాక మనం చూసిన ఆరవల్లి హౌస్ అయితే లాక్ చేసి ఉంది. సో ఇప్పుడు ఓపెన్ చేసిన వేరే రూమ్ అయితే మీకు చూపిస్తాను. సో ఇదే అన్నమాట మేము స్టే చేసిన హాస్టల్ రూమ్స్. ఈ రూమ్స్ ఏంటంటే ఒక్కొక్క బెడ్ ఒక్కొక్క వాల్ దగ్గర వచ్చేలాగా ఉంటాయి. కాట్కి ఎదురుగానే వాళ్ళ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి స్పేషియస్గా చాలా షెల్ఫ్స్ ఉంటాయి. మేమున్నప్పుడైతే ఈ హాస్టల్ రూమ్స్ మేమే క్లీన్ చేసుకునే వాళ్ళము. సో డైలీ డ్యూటీ వైజ్ లాగా స్వీపింగ్ అండ్ మాపింగ్ చేసుకునే వాళ్ళం అనమాట. హాస్టల్ రూమ్స్లో బెడ్స్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు వీళ్ళు. అన్ని హాస్టల్ రూమ్స్లో రూమ్ ఎండింగ్లో ఒక స్టోర్ రూమ్ అయితే ఉంటుంది. ఈ స్టోర్ రూమ్లో ఇంకా వాళ్ళకి ఉన్న ఎక్స్ట్రా బుక్స్ కానీ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ పెట్టేస్తారు అందరూ. మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనం చూసిన డార్మెటరీస్ అయితే ఓన్లీ జూనియర్ గర్ల్స్ స్టే చేసేవి అనమాట. సీనియర్ గర్ల్స్ స్టే చేసే కొత్త డార్మెటరీస్ వేరే ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపించే రూమ్ వచ్చేసి టెలిఫోన్స్ ఉండే రూమ్ అన్నమాట. మేమున్నప్పుడైతే కాయిన్ బాక్స్ ఫోన్స్ ఉండేవి. వీక్లీ 1 day మాకు ఫోన్ పర్మిషన్ అన్నమాట. ఇప్పుడు మనం చూడబోయేది మెస్. ఈ మెస్ అయితే జూనియర్ గర్ల్స్ హాస్టల్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న మెస్లు కూడా గర్ల్స్కి అండ్ బాయ్స్కి సెపరేట్ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే గర్ల్స్ మెస్ అన్నమాట. ఇది వచ్చేసి బాయ్స్ మెస్ అన్నమాట. ఇక్కడ రేకులతో ఉన్న చిన్న రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ప్లేస్. మేము హాస్టల్లో ఉన్నప్పుడైతే ఇలా ప్లేట్స్ అండ్ గ్లాసెస్ అయితే మేము హాస్టల్ రూమ్స్లోనే పెట్టుకునే వాళ్ళం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళే సర్వ్ చేసేవాళ్ళు. లంచ్ అండ్ డిన్నర్ మటుకు స్టూడెంట్స్నే సర్వ్ చేసేవాళ్ళం. ఒక్కో పర్సన్కి 1 week అలా డ్యూటీ ఉండేది అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇప్పుడు మనం చూసేదంతా ప్లే గ్రౌండ్ అనమాట. ఎంత స్పేషియస్గా ఉందో కదా. స్కూల్లో ఉన్నప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడాలంటే ఎక్కడ లేని లేజినెస్ అంతా వచ్చేసేది. ఈ ప్లే గ్రౌండ్లో 400 meters ట్రాక్ అయితే ఉంటుంది.
ఈ స్పోర్ట్స్ డైలీ ఈవినింగ్ ఉంటుంది. నాకైతే ఈ స్పోర్ట్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఛాన్స్ ఉన్నప్పుడల్లా బంక్ కొట్టేసి హాస్టల్కి వచ్చి బట్టలు ఉతుక్కునేదాన్ని. ఇంకా అల్యూమినియం మీట్ రోజు మాకు పెట్టిన లంచ్ మెన్యూ ఏంటో చూపిస్తారండి. నాన్ వెజ్లో చికెన్ ఉండింది, టమాటో పప్పు, ఆలూ ఫ్రై, వంకాయ పూర్ణం, వైట్ రైస్, బగారా రైస్, వీటితో పాటు పెరుగు అండ్ అప్పడం, ఇలా చాలా ఐటమ్సే ఉన్నాయి. మేమైతే ఈ స్కూల్కి వెళ్ళడం వల్ల మా ఓల్డ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాం. మీలో ఎంతమంది నవోదయ స్కూల్లో చదివారు కింద కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.